హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోసన్ డైలీ లైఫ్స్. ఈ వీడియోలో నేను మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ మెథడ్ లో చూపిస్తున్నాను. పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక బౌల్లో పన్నీర్ వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిక్స్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్ని ఇందులో వేసి ఇవన్నీ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాక ఈ పన్నీర్ పీసెస్ అనేవి మనం ఒక బౌల్ లోకి మంచిగా సైడ్ కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకునే గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఘీ వేసి మంచిగా వేడయ్యాక బే లీఫ్ అండ్ లవంగాలు, ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి. గ్రీన్ చిల్లీస్ అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో కలపాలి. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ కావాలంటే. అండ్ షాజీరా, కసూరి మేతి అన్ని వేసి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసి గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ వేసి ఇందులో బాగా మిక్స్ చేసేయాలి. సో రైస్ అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో గైస్ చూసారా, మంచి టేస్టీ అండ్ ఎమ్మీగా కనిపించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ రైస్ ని మీరు రైతాతో టేస్ట్ చేయండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ గైస్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, సీ యూ సూన్ విత్ అనదర్ రెసిపీ.